హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. అన్ని చిత్రాల విశేషాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన తెలుగు ఇండస్ట్రీ పీక్ టైంలో ఉండే టైం ఏంటంటే సంక్రాంతి సీజనే. ఈ సీజన్లో ఎన్ని చిత్రాలు విడుదలైనా అమాంతం మార్కెట్ని పెంచేసుకొని మంచి కలెక్షన్లను క్రియేట్ చేసేసుకుంటాయి. అయితే 1997లో సంక్రాంతి సీజన్ ఎలా ఉందో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఈ సంవత్సరంలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. సంక్రాంతి సీజన్కి బడా హీరోల సినిమాల గురించి చెప్పుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అటు ఇటు ఒక వారం గ్యాప్లో విడుదలయ్యాయి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు. చిరంజీవి చిత్రం హిట్లర్ రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదేవిధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్రం పెద్దన్నయ్య చిరంజీవి చిత్రానికి ధీటుగా కలెక్షన్లను కలెక్ట్ చేసి పోటీగా నిలబడి మంచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే వెంకటేష్ మూవీ చిన్నబ్బాయి ఫస్ట్ రోజే డిజాస్టర్ టాక్తో ఫ్లాప్ మూట కట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ అనే ప్లస్ పాయింట్ తప్ప ఏమీ లేదనే చెప్పాలి. కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చినప్పటికీ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఇళయరాజా మ్యూజిక్ అందించినప్పటికీ ఎటువంటి ఉపయోగము లేదు. అయితే వెంకటేష్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు మాత్రం సంక్రాంతి సందడిని క్రియేట్ చేసి జనాలను థియేటర్లకు రప్పించి జాతర వాతావరణాన్ని చూపించాయి. హిట్లర్ మూవీతో చిరంజీవి మళ్ళీ తన స్టామినాని ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత చూపించారు. 1996లో చిరంజీవి నుంచి ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే 1996 తర్వాత మళ్ళీ 1997లో హిట్లర్ మూవీతో తన హవాని మళ్ళీ అభిమానులకు రుచి చూపించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీలో చిరంజీవి చెల్లెళ్ళకి అన్నయ్య పాత్రలో తన కలేజాన్ని చూపించి ఫ్యామిలీ ఆడియన్స్ని అందరినీ కంటతడి పెట్టించారు. అదేవిధంగా పెద్దన్నయ్య మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి జనాలని ఉత్తేజపరిచింది. ఆ చిత్రంలో హిట్లర్ చిత్రంలో చిరంజీవి చెల్లెళ్ళకి అన్నయ్యగా నటిస్తే పెద్దన్నయ్య చిత్రంలో బాలయ్య తమ్ముళ్ళకి అన్నయ్యగా నటించారు. రెండు చిత్రాలకి కోటి అందించిన మ్యూజిక్ మార్వలస్ అని చెప్పొచ్చు. ఈ రెండు చిత్రాల్లో పాటలు అప్పట్లో జనాలను ఉరుతొలగించాయి. శరత్ దర్శకత్వంలో వచ్చిన పెద్దన్నయ్య యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆల్రెడీ శరత్ డైరెక్షన్లో బాలయ్య బాబు వంశానికి ఒక్కడు అనే చిత్రాన్ని విడుదల చేసి మంచి హిట్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన పెద్దన్నయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సంక్రాంతి అంటే 1997 సంక్రాంతికి బాగా సందడి చేశారు చిరంజీవి, బాలకృష్ణ గారు. పోటీగా నిలబడి రెండిట్లో ఏ సినిమా సూపర్ హిట్ అనేది చెప్పలేనంత భయంకరంగా పోటీ జరిగింది ఈ రెండు చిత్రాల మీద. రెండు మూవీస్ రెండు బ్లాక్ బస్టర్సే. హిట్లర్ మూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రంభ కిర్రాక్ తెప్పించి కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. చిరంజీవితో సమానంగా స్టెప్పులేసి జనాల్ని రంజింపజేసింది రంభ. ఇక బాలయ్య చిత్రంలో రోజమ్మ పాత్ర మర్చిపోలేనిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.